హాయ్ ఫ్రెండ్స్, ఇది ఫ్రాంక్స్ డెల్టా 1.2 MT అనమాట. ఇది బెలినో క్రాస్ ఓవర్ అని కూడా చెప్పచ్చు. ఇది మైక్రో ఎస్యూవీ కేటగిరీ కింద వస్తుంది. అండ్ ఇది సైడ్ ప్రొఫైల్ అది బాడీ కిట్ అండ్ క్లాడింగ్స్ ఇవన్నీ యాక్సరీస్ ఇవి. ఇది షోరూంలో ఉన్న యాక్సరీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఈ వెహికల్కి. ఈ వీడియోలో రెండు కవర్ అయితే మనకి యాక్సరీస్ అండ్ డెల్టా మోడల్. అండ్ ఈ బ్యాక్ టెయిల్ లైట్ అనేది చాలా సూపర్ గుడ్ లుకింగ్ ఉంటుంది, నైట్ టైం అట్రాక్టివ్ ఉంటుంది. బూట్ స్పేస్ అయితే డీసెంట్ సైజ్ ఆఫ్ బూట్ స్పేస్. డీఫాగర్ మంచి ఫ్యూచర్ అని చెప్పొచ్చు. బూట్ స్పేస్ అయితే 3 బిగ్ బ్యాగ్స్కి బాగా సెట్ అవుతుంది మనకి. అండ్ దీనికి 4 రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ కెమెరా. అండ్ బ్యాక్ ప్రొఫైల్లో స్పాయిలర్ వచ్చేసి ఇది యాక్సరీస్, ఇది షోరూమ్ యాక్సరీస్ కూడా కాదు, బయట నుంచిది. సో ఇది క్రోమ్ ఎలిమెంట్స్ అంతా యాక్సరీసే, ఆ డోర్ హ్యాండిల్ అవన్నీ. మంచి అగ్రెసివ్ ఫ్రంట్ ప్రొఫైల్ అనమాట. ఇది చాలా అగ్రెసివ్ ఉంటుంది లుక్. అండ్ మనం ఇంజన్ బేలోకి వెళ్ళినట్టయితే దీనికి 2 ఇంజన్స్ ఉంటాయి. ఇది న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఈ వెహికల్ది. అండ్ బూస్టర్ జెట్ కూడా ఉంటుంది. బూస్టర్ జెట్ ఇది కాదు. సో ఇది బానెట్ హెవర్ సైడే ఉంది. యాక్చువల్గా సుజుకి కార్స్ అంటే బ్యానెట్ అనేది లైట్ వెయిట్ ఉంటాయి. సో ఇంజన్ స్పెసిఫికేషన్కి వచ్చేసినట్టయితే ఇది 1197cc అనమాట, 89 bhp. డీసెంట్ పవర్ ఉంటుంది దీంట్లో మనకి. సో ఫ్రంట్ ప్రొఫైల్లో వచ్చేసి ఈ డిఆర్ఎల్ ఉంది. ఈ డిఆర్ఎల్ మనకి ఇండికేటర్స్లో కూడా యూజ్ అవుతుంది. ఇండికేటర్ సిగ్నల్ కూడా దీంట్లోనే వస్తుంది. అండ్ చాలా అగ్రెసివ్ ఉంటుంది లుక్. సో ఇది బాడీ కిట్లో పార్ట్, ఇది యాక్సరీస్. సో ఇది హెడ్ లైట్ అనమాట. హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి. మరీ అంత హెవీ త్రో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, త్రో చాలా తక్కువ ఉంటుంది దీనిది. మనం టైర్స్ వేసుకొచ్చేసి R16 టైర్ అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక ఫ్రాంక్స్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు అనుకుంటా, ఎల్లని ఉంది. సో మనం ఇంటీరియర్లోకి వెళ్ళినట్టయితే ఈ కార్బన్ ఫినిష్ ఏంటంటే ఇది ఒక యాక్సరీస్ పార్ట్, ఇది వెహికల్కి రాదు. సో ఇది ఇంటీరియర్ దీనిది, చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వెళ్ళి వచ్చినట్టయితే మనం డిస్టెన్స్, ఎంటీ, ఫ్యూయల్ ఎకానమీ అండ్ సీట్ బెల్ట్ రిమైండర్ ఉంటుంది దీంట్లో. బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంది, సో బ్రైట్నెస్ పెంచాను. అండ్ టెంపరేచర్ కూడా ఉంటుంది. సో ఇది స్టీరింగ్, యాక్చువల్గా స్టీరింగ్ మాడిఫైడ్ స్టీరింగ్ అనమాట. సో ఇది వాల్యూమ్ కంట్రోల్స్, ఇది క్రూజ్ కంట్రోల్ అండ్ ఇది ఆడియో కంట్రోల్స్ అనమాట. సో యాక్చువల్లీ క్రూజ్ కంట్రోల్ అనేది వర్క్ కాదు, ఎందుకంటే ఇది యాక్సరీస్ పార్ట్. అండ్ ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి వెళ్ళినట్టయితే ఇది ఒక యూస్ఫుల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అనేది వైర్లెస్. దీనికి ఇంత తక్కువ బడ్జెట్లో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్లెస్ అంటే బెస్ట్. ఇది మైలేజ్ కూడా చూపిస్తుంది మనకి, వెహికల్ రిమైండర్స్ కూడా. సెకండ్ బేస్ వేరియంట్లోనే మనకి దీంట్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇచ్చారు. సో ఇది మంచి ఫ్యూచర్. ఇది 5 స్పీడ్ గేర్ బాక్స్, హ్యాండ్ బ్రేక్ అండ్ హ్యాండ్ రెస్ట్. సో ఈ సీట్ అనేది మంచి కంఫర్టబుల్గా ఉంటుంది, మంచి సపోర్ట్ ఉంటుంది దీంట్లో. అండ్ గ్లవ్ బాక్స్ అనేది డీసెంట్ సైజ్ అనమాట. సో ఇటు వచ్చేసినట్టయితే మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ అండ్ ఆన్ ఆఫ్ ఇంజన్ స్విచ్ అనమాట. ఫ్రంట్ క్యాబిన్ లైట్, ఎల్ఈడి లైట్, అది యాక్సరీస్, హాలోజనే వస్తుంది అన్నిటికీ. సో సెకండ్ రోకి వెళ్ళినట్టయితే సెకండ్ రో మంచి స్పేస్ ఆఫర్ చేస్తుంది దీంట్లో కంపేర్ టు షిఫ్ట్ అనమాట. సో దీంట్లో 3 హెడ్ రెస్ట్ వస్తాయి, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అదొక బెస్ట్ ఫ్యూచర్. 3 పీపుల్స్ అనేది కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు, వితౌట్ ఎనీ కాంప్రమైజ్. ఇన్ కేస్ అడ్జస్ట్ అయితే 4 కూడా కూర్చోవచ్చు. 3 హెడ్ రెస్ట్లు ఉంటాయి దీనికి. ప్రశాంతంగా లాంగ్ డ్రైవ్స్లో ముగ్గురు కూర్చున్నప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎనీ హెడ్ ఏక్ లేకుండా. సో మనం ఇంజన్ రివ్యూ చూసినట్టయితే దీంట్లో ఇది ఒక మంచి రిఫైన్డ్ ఇంజన్ అనమాట. ఈ ఇంజన్ నాట్ ఓన్లీ ఫ్రాంక్స్, ఆన్ బెలినోలో కూడా అండ్ స్విఫ్ట్ డిజైర్ దీంట్లో కూడా వాడతారు. సో యాక్చువల్గా ఈ ఇంజన్లో 2 టైప్స్ ఉంటాయి దీనికి. ఫ్రాంక్స్లోనే ఆఫర్ చేశారు దీన్ని, బూస్టర్ జెట్ ఇంజన్ అండ్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్. మనం తోలేదు ఏంటంటే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ అనమాట. ఇది కొద్దిగా డౌన్ సైజ్ ఇంజన్ చెప్పొచ్చు. ఫ్యూయల్ ఎకానమీ ఎక్కువ ఉంటుంది, అలాగే పవర్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. 89 bhp దీనిది. సో యాక్చువల్లీ ఈ స్టీరింగ్ అనేది చాలా లైట్ స్టీరింగ్. ఇది మాడిఫైడ్ అనే కాదులే కానీ యాక్చువల్లీ స్టీరింగ్ చాలా లైట్ అండ్ స్మూత్గా ఉంటుంది. మనకి మంచి కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా మనోవర్ చేయొచ్చు దీన్ని, మంచి కంట్రోల్ చేయొచ్చు స్టీరింగ్ని. సెకండ్ థింగ్ ఏంటి వచ్చేసి దీని యొక్క ఇన్సులేషన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ దీని యొక్క మైలేజెస్ వచ్చేసి నేను యాక్చువల్గా డ్రైవ్ చేశాను సిటీ కండిషన్స్లో, నాకు వచ్చేసి అరౌండ్ 17 to 18 వచ్చాయి, ఒక గుడ్ మైలేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ థింగ్, అండ్ ఇది లాంగ్ డ్రైవ్స్లో 20-22 ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది యాక్చువల్ పెట్రోల్, నాట్ సిఎన్జీ, జస్ట్ పెట్రోల్ ఇంజన్ ఇది. అలాగే చెప్పడం మర్చిపోయా, ఇది బెలినో ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంటుంది. బెలినో దీని ఒకటే ప్లాట్ఫామ్ అనమాట.
సో కాకపోతే ఇది కంపేర్ టు బెలినో చాలా అగ్రెసివ్ లుక్ అండ్ క్లాసీ లుక్ ఉంటుంది అనమాట. యూత్కి మంచి అట్రాక్టివ్ లుక్ ఉంటుంది. అండ్ బెలినో ప్లాట్ఫామ్ షేర్ చేసుకుంది కాబట్టి బెలినో ప్రైస్కి వస్తుందని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది ప్రైస్ హయ్యర్ సైడే ఉంటుంది కంపేర్ టు బెలినో కన్నా కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అలాగే దీని బ్రేకింగ్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు, గుడ్, మంచిగానే ఉంది. అండ్ సస్పెన్షన్ కూడా సాఫ్ట్వేర్ సస్పెన్షన్ దీనికి. అండ్ అట్ ద ఎండ్ దీనికి 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి, బూస్టర్ జెట్ ఇంజన్ అండ్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్. మనంతో ఇది న్యాచురలీ ఆస్పిరేటెడ్ ఇంజన్ అనమాట, 1.2 లీటర్ది. బూస్టర్ జెట్ ఇంజన్ ఎవరికి సూట్ అవుతుంది అంటే మనకి ఎంథ్యూజియాస్ట్ ఉంటారు, మన క్రూజింగే మన మెయిన్గా చూసుకుంటే వాళ్ళకి చాలా బెటర్. దీని ఒక మెయిన్ కాంపిటేటర్ వచ్చేసి ఫ్రాంక్స్ వస్తుంది అండ్ i20 అండ్ బెలినో, ఇవి 3 దీని యొక్క కాంపిటేటర్స్ అనమాట. అట్ ద ఎండ్ సుజుకిలో బెలినో ఫ్రాంక్స్ అని అడిగితే నేనైతే ఫ్రాంక్స్కి వెళ్ళిపోను అని చెప్తా, ఎందుకంటే ఇది ఒక మంచి గుడ్ రోడ్ ప్రెజెన్స్ ఉన్న కార్. అండ్ ఈ పర్టికులర్ డెల్టా వేరియంట్ 1.2 MT వచ్చేసి ఆన్ రోడ్ తెలంగాణ ప్రైస్ వచ్చేసి 10 lakhs చేంజ్ పడుతుంది.